నమస్తే అండి. మీ పేరు? నా పేరు తవిక్ నాయుడు. ఏం చేస్తారండి మీరు? నేను కిరాణా షాప్ నిర్వహిస్తాను. సార్, ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడుండే ప్రభుత్వంపై నిర్ణయం అంటే మనకి 2019 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాల పాలనలో కూడా ప్రతి ఒక్క అతను నవరత్నాల్లో ఎన్నైతే సంక్షేమ పథకాలు మనకి పెట్టారో ప్రతి ఒక్కటి కూడా అవి అమలు చేసి ప్రతి ఇంటికి అందేటట్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి సంక్షేమ పథకానికి ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి పంచాయతీలో ఉండే 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టారు. ఆ వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ తాలూకా కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ తాలూకా వివరాల్ని వాళ్ళ తాలూకా మొబైల్లో అప్లోడ్ చేసుకొని వాళ్ళకి సంక్షేమ పథకాలు అందేటట్లుగా వాలంటీర్లు చేస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు. అలాగే మనకి స్కూల్స్ అయితేనే, రోడ్లు అయితేనే, ఒక ఆసుపత్రులు అయితేనే ఈరోజు 10 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డుని 25 లక్షలుగా పెట్టి ఒక జ్వరం వచ్చి 3 రోజులు ఆ మనిషి హాస్పిటల్లో ఉంటే అక్కడ అయ్యే ప్రతి రూపాయి ఖర్చు కూడా మన అకౌంట్ ద్వారాగా ఆరోగ్యశ్రీని వర్తించేటట్లుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కింది. అలాగే సచివాలయ వ్యవస్థ కూడా ఎంతో, ఎందుకంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంటు తాలూకా క్యాండిడేట్ని ఎంతమంది అయితే ఉన్నారో ఒక 10 మంది అవని, 12 మంది అవని, వాళ్ళంతా అక్కడ ఉండి ఏ సర్టిఫికేట్ కావాలనే కుల ధృవీకరణ అయితేనేమి, ఆదాయ ధృవీకరణ అయితేనేమి, జనన మరణ సర్టిఫికేట్లు అయితేనేమి, భూ రికార్డులు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా మన మండల పరిధి ఎక్కడైతే ఉంటే అక్కడికి అందరిని వెళ్ళి ఆడి చుట్టూ తిరిగి ఆ సర్టిఫికేట్లు ఒక 4 రోజులు పట్టవచ్చు, 5 రోజులు పట్టవచ్చు, అలాగా చివరికి 10-15 రోజులు కూడా పట్టేవి. అటువంటిది సచివాలయ వ్యవస్థ ఎప్పుడైతే మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనకి సచివాలయ వ్యవస్థ పెట్టడం జరిగింది. అందులో ఉండే సిబ్బంది ఆల్ డిపార్ట్మెంట్లకు కూడా సంబంధించిన వ్యక్తులుగా ఉండడం వల్ల మనకి ఏది వచ్చినా సరే వితిన్ 1 డే 24 గంటల్లోపే మనకి ఏ సర్టిఫికేట్ అయినా తెచ్చుకునే శక్తి ప్రతి పంచాయతీకి కూడా ప్రజలకు అందుబాటులో వచ్చింది. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ మరవలేని ప్రభుత్వంగా పాలన జరుగుతుంది. అయితే విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. పరిపాలన వికేంద్రీకరణ అనేది చేపట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? 3 రాజధానులు అంటే మనకి మంచిదే. విశాఖపట్నం మనకు దగ్గరలో వికేంద్రీకరణ ఉండడం వల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల ప్రజలు అందుబాటులో, మన ఉత్తర కోస్తా జిల్లాలకు కూడా మనకి అందుబాటులో ఉంటుందనేసి మా నమ్మకం. అలాగా తెలంగాణలో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు హైదరాబాద్ మనకి రాజధానిగా ఉండేది. ఇప్పుడు కూడా మనకి రాజధాని అమరావతి తెలంగాణకు దగ్గరలో ఉండడం వల్ల మనకి అదే విశాఖపట్నం అయితే వికేంద్రీకరణ బాగుంటుంది. 3 రాజధానుల్లో మనకి విశాఖపట్నం ఎంతో మంచిది. రాజధాని ఒకే దగ్గర ఉండడం వల్ల ప్రజలకి ఏ రకం కూడా ఉపయోగంగా లేదు. ఎందుకు అంటే మనకి వికేంద్రీకరణ మొత్తం 3 చోట్లగానే ఉంటే రాజధాని అందరికీ అందుబాటులో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎలాగా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏదైనా సరే వాళ్ళ ఏ వికేంద్రీకరణ అయితేనేమి,
ఈ 3 పాయింట్లు ఎక్కడికైనా ప్రజలు అందుబాటులోకి వెళ్ళగలరు. అందువల్లే మనకి రాజధాని 3 పాయింట్లుగా ఉంటేనే రాజధాని ఒకే చోట ఉంది. పరిపాలనా విధానాన్ని మాత్రం 3 చోట్ల పెడితే ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆటో వాళ్ళకైతేనేమి టైలర్లకైతేనే వాళ్ళకి ఎందుకు ఈ డబ్బులు ఇస్తున్నారు, ఎందుకు వృధా కదా అని చాలామంది అంటున్నా సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎందుకంటే ఇస్తున్నారు, ఈరోజు ఆటో నడపాలంటే రోడ్ ట్యాక్స్ కట్టాలి. రోడ్ ట్యాక్స్ కట్టాలి అంటే డబ్బులు ఉండాలి. ఏ రోజు తోలక డబ్బులు ఆ రోజే వాళ్ళకి ఆటోకి ఫైనాన్స్ కట్టడానికే ఇబ్బందిగా ఉంది. దానికి ఏదో సహాయం కింద 10,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎంతో లబ్ధి చేకూరుతుంది. అలాగే వృద్ధాప్య పెన్షన్లు అయితేనే, వితంతు పెన్షన్లు అయితేనే ప్రతి ఒక్కరికి కూడా 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి వాళ్ళ వృద్ధులకు ఎంతో తోడ్పాటు, ఆ కుటుంబాన్ని పెద్దదిద్దుగా ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే చేయూత కార్యక్రమం అనగా, ఆసరా అనగా ప్రతి సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనవి ఈరోజు చిరు వ్యాపారస్తులకి రోడ్డు మీద పడకుండా వాళ్ళు ఎక్కడ చిన్న కొట్టు పెట్టుకుంటే వాళ్ళకి అప్పుగా ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయలు రుణముగా ఈరోజు బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఇస్తారు. ఆ అప్పుని 0 వడ్డీ లేకుండా మేము కట్టడానికి కట్టుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరం మాకు ఆ 10,000 రూపాయల వల్ల ఎంతో మాకు వ్యాపారానికి లబ్ధి చేకూరుతుంది. తరువాత ఈరోజు పౌర సరఫరాల శాఖ నుంచి బియ్యాన్ని ప్రతి ఇంటికి అందేటట్లుగా ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. మన భారతదేశంలో ఎక్కడా లేని పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేసి, మాలో మేము అసలు ఎందుకు ఈ ఓటు వేసాము, జగన్మోహన్ రెడ్డి గారికి అతి చిన్న వయస్కుడు, అసలు రాజకీయం గురించి ఏమైనా తెలిసిన, పాలన ఎలాగ పరిపాలించగలరా లేదా అనేది మాలోను మాకే అసలు ఆలోచన కలిగింది. ఈరోజు మన ప్రీతం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నుండి ఇప్పటి వరకు ఈ రకంగా పరిపాలన చేయడం అంటే ఎంతో అరుదైన విషయమే. ఇది ఇక్కడే కాదు, దేశ విదేశాల్లో కూడా మన ముఖ్యమంత్రి గారి కోసం చెప్పుకోవడం జరుగుతుంది. ఇలాంటి ముఖ్యమంత్రి అలాగా మరొకొన్నేళ్ళు మనకి ముఖ్యమంత్రిగా ఉంటే ఎంతో మంచిదనేసి మేము ఇప్పటికీ ఎప్పుడు ఓటేయాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికే మేము ఓటేస్తాం. ఆయన్నే గెలిపించాలని మా కోరిక. అయితే 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమం ఎంతవరకు ప్రభావం చూపబోతుంది? 2024 జరిగిపోయే ఎలక్షన్ కోసం ఈ సంక్షేమ పథకాలే ఆయనకు మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 175 స్థానాలు 175 వస్తాయని నాకు పక్కా ఆలోచన ఉంది. ప్రతి ఒక్కరు తీసుకునే ప్రతి పంచాయతీలో ఏ ఇంటి వాళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారని నేను అనుకుంటున్నాను.